మరునాడు జరుగుతున్న దేవసభలో రాగవర్ధనుడు అందరినీ ఉద్దేశిస్తూ ఇలా పలికాడు. రాజకుమారి మాధవీలత తన సంగీత సాహిత్యాలను పూర్తి చేసుకున్న విశేషంలో ఆవిడ మన అందరికీ తన అద్భుతమైన కళా ప్రదర్శనను ఇయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ మాధవీలత కేసి తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వగానే ఆవిడ చిరునవ్వుతో ముందుగా తన ప్రదర్శనను ఇవ్వటానికి సిద్ధపడుతూ మృదుమధురముగా గానము చేసింది. ఆ గానానికి సభాసదులందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఆ తర్వాత దేదీప్యమానంగా తన నృత్య విశేషాలను అందరికీ అద్భుతంగా చేసి చూపించసాగింది. ఆ నటనా కళా ప్రపూర్ణ తన నాట్యంతో అందరి హృదయాలను గెలుచుకున్నది. ఆవిడ నాట్యం పూర్తి చేయగానే కొంతమంది పరిచారికలు వెంటనే ఆవిడను తీసుకువచ్చి ఉచితాసనంపై కూర్చోబెట్టి ఆవిడకు అలసట తీరగా సేవలు చేయసాగారు. ఆ తర్వాత కొంతసేపటికి రాగవర్ధనుడు ఆవిడ మందరానికి వచ్చి ఆమెను కలుసుకున్నాడు. రాగవర్ధనుడి సమీపములో ఆవిడకు సమయం తెలియకుండా గడిచిపోతూనే ఉన్నది.